కొంచెం ఆకలైన భరిస్తుంది కానీ అవమానాన్ని మాత్రం భరించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమ న్యాయం కోసం ఈ ప్రాంతం కొట్లాడిందని, ఈ పోరాటంలో వేలాది మంది నేలకొరిగారన్నారు. పోరాడి నేలకొరిగిన వీరులు స్ఫూర్తిగా తీసుకొని ఉద్యోగులు బాధ్యతలు చేపట్టాలన్నారు. గురువారం హైదరాబాద్ లోని డాక్టర్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 పరీక్ష నోటిఫికేషన్ కూడా వేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని తెలిపారు. ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగాలు అమ్ముకున్నామని మా ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపికపై కోర్టుకు కూడా వెళ్లారని, కోర్టులో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించి అభ్యర్థుల పక్షాన నిలబడిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పటికీ తప్పు చేయదని చెప్పారు. ఇక ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరాలంటే ఉద్యోగులే కీలకమన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో 3 రకాల పరిస్థితులు ఎదురవుతాయని, 1 గరం, 2 నరం, 3 బేషరం అని చెప్పారు. మీరు మొదటి పరిస్థితి దగ్గరే ఆగిపోతే బాగుంటుందన్నారు. గరం, నరం, బేషరం అనే నానుడి తప్పు అని మీరు నిరూపించాలని సూచించారు. ఎలాంటి అప్రోచ్ తో ఉద్యోగంలో చేరారో రిటైర్మెంట్ అయ్యే వరకు అలాగే ఉండాలన్నారు. మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ప్రభుత్వానికి మంచి పేరు అని అన్నారు. ఎంసీహెచ్ఆర్డీ హార్వర్డ్ మధ్య ఒప్పందం జరగబోతోందని, హార్వర్డ్ ను హైదరాబాద్ తీసుకొస్తున్నామని తెలిపారు. 40 రోజుల శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. 4 కోట్ల మందికి సేవ చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయమే లక్ష్యంగా, జీవితాశయంగా శ్రమించారు. లక్షలాది మందిలో ఎంపికయ్యారంటే మీరు మెరికల్ లాంటి వాళ్ళని ప్రశంసించారు.